ఇంతకు ముందు వీడియోలో మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలోని 15 శ్లోకాలను చదువుకున్నాం. దానిలో ఏంటంటే ధృతరాష్ట్రుడు సంజయుని అడిగారనమాట. ఏమనంటే, నా పుత్రులు కౌరవపుత్రులు పాండుపుత్రులు కురుక్షేత్రానికి వెళ్ళారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు అని. దానికి సంజయుడు చెప్తున్నాడు, దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి వారి సైన్యం గురించి, అంటే కౌరవుల సైన్యం గురించి, పాండవుల సైన్యం గురించి, వాళ్ళల్లో ఉన్న యోధులను గురించి చెప్పడం జరిగింది. ఎవరికి అంటే ద్రోణాచార్యుడికి. తరువాత భీష్ముడి ఆధ్వర్యంలో నడుస్తున్న మన సైన్యం చాలా ఎక్కువగా ఉంది. భీముడి ఆధ్వర్యంలో ఉన్న సైన్యం చాలా తక్కువగా ఉంది, కాబట్టి మనకి గెలుపు చాలా ఈజీ అవుతుంది అన్నట్లుగా దుర్యోధనుడు చెప్పి, దుర్యోధనుడు, భీష్ముడు ఇంకా కౌరవుల్లో ఉన్న కొంతమంది తన శంఖాలను పూరించారు యుద్ధానికి సన్నద్ధమైనట్టుగా. అలాగే వారు శంఖాలను పూరించిన తర్వాత పాండవుల్లో నుంచి ఫస్ట్ శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే శంఖాన్ని, అర్జునుడు దేవదత్తం అనే శంఖాన్ని, పౌండ్రం అనే శంఖాన్ని భీముడు పూరించారు. ఇంతవరకు మనం నిన్నటి వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు తరువాత ఎవరెవరు ఇంకా ఏమి శంఖాలను పూరించారు, తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు చదువుకుందాం. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠరః నకుల సహదేవచ్చ సుఘోషమణి పుష్పకౌ. కుంతీపుత్రుడను రాజును అయిన యుధిష్ఠరుడు అనంత విజయము అను శంఖమును, నకుల సహదేవులు సుఘోషమణి పుష్పకములను శంఖములను పూరించిరి. కాశ్యచ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటచ్చ సాత్యకిచ్చ పరాజితః. ద్రుపదో ద్రౌపదేయాచ్చ సర్వసః పృథివీపతే సౌభద్రచ్చ మహాబాహు శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఓ రాజా, మహాధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండీయు, దృష్టదుమ్యునుడును, విరాటరాజు, అజేయుడైన సాత్యకియు, ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క 5 పుత్రులను, భుజబలశాలియను సుభద్రాపుత్రుడనవగు అభిమన్యుడును తమ శంఖములను వేర్వేరుగా పూరించిరి. సఘోషో దాత్రరాష్ట్రానాం హృదయాని వ్యదారయత్ నభచ్చ పృథివీం చైవ తుములో వ్యమనదాయన్. పాండవ పక్ష మహాయోధుల శంఖ నినాదములకు భూమ్యాకాశములు దద్దరిల్లినవి. ఆ శంఖారావములకు దాతరాష్ట్రుల హృదయములు కకావికలమయ్యను. అధః వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్రే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. హృషీకేశం తదా వాక్యం ఇదమాహామహీపతే. అర్జున ఉవాచ, సేనయోరోభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుతాం. ఓ ధృతరాష్ట్ర మహారాజా, పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి సమర సన్నద్ధులయ్యున్న దాతరాష్ట్రులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు ధనస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఇట్లనెను, ఓ అచ్యుత, నా రథమును ఉభయ సేనల మధ్య నిలుపుము. యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామావసిస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచియున్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించినంత వరకును, వారిలో ఎవరితో నేను యుద్ధం చేయవలసి ఉన్నదో గమనించునంత వరకును రథమును నిలిపియుండును. యోచ్యమానానవేక్షేహం
యతేత్ర సమాగతాః ధాత్రరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. దుర్బుద్ధి అయిన దుర్యోధనునకు ప్రియమును గూర్చుటకై యుద్ధమున పాల్గొనదలచి వచ్చియున్న రాజులను అందరినీ ఒకసారి పరికించెదను. సంజయ్ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోర్భయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. సంజయుడు ఇట్లా పలికెను, ఓ ధృతరాష్ట్ర, అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును భీష్మ ద్రోణులకును ఆ పక్షమునందలి మహారాజులందరికిని ఎదురుగా ఉభయ సేనల మధ్య నిలిపెను. పిదప అతడు అర్జునునితో, పార్థ, ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికించుము అని చెప్పెను. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థ పితృవధా పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా స్వసురాన్ సహృదత్సైవ సేవయోరుభయోరపి. పిమ్మట పార్థుడు ఆ ఉభయ సేనల యందును చేరియున్న పెదతండ్రులను, పినతండ్రులను, తాత ముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, పిల్లనిచ్చిన మామలను, మున్నగు ఆత్మీయులను చూచెను. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూవస్థితాన్ కృపయా పరయానిష్టో విషీదన్నిదమబ్రవీత్. సమరభూమికి వచ్చియున్న బంధువులను అందరినీ చూచి కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణాసమంచితుడై శోక సంతప్తుడై ఇట్లు పలికెను. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి వేపధుచ్చ శరీరే మే రోమార్హర్షచ్చ జాయతే. అర్జునుడు ఇలా పలికెను, ఓ కృష్ణ, సమరోత్సాహంతో రణరంగమున నిలిచియున్న ఈ స్వజన సమూహమును చూచి నా అవయవములు శిథిలమగుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది, శరీరమునందు వణుకు గగుర్బాటు కలుగుచున్నది. గాంధీవం సంస్రతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాంధీవం చేతి నుండి జారిపోవుచున్నది, చర్మము తపించుచున్నది, మనస్సు భ్రమకు గురి అయినట్లు అనిపించుచున్నది, కనుక ఇక్కడ నిలబడలేకపోవుచున్నాను కృష్ణ. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవా నచ శ్రేయోమపశ్యామి హత్వా స్వజనమాహవే. ఓ కేశవ, పెక్కు అపశకునములు కనబడుచున్నవి. యుద్ధమున స్వజన సమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుటలేదు. న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనా వా. ఓ కృష్ణ, నాకు విజయము గాని రాజ్యము గాని సుఖములు గాని అక్కరయే లేదు. గోవింద, ఈ రాజ్యము వలన గాని ఈ భోగముల వలన గాని ఈ జీవితము వలన గాని ప్రయోజనమేమి? ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ తాయిమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. మనము ఎవరికై ఈ రాజ్యమును భోగములను సుఖములను కోరుకొనుచున్నామో వారే ధన ప్రాణముల ఎడ ఆశలు వదులుకొని యుద్ధమునకు వచ్చియున్నారు. ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః
మాతులాः స్వసురాः పౌత్రాः శ్యాలాः సంబంధినస్తదా. గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనుమలు, మేనమామలు, మామలు, బావమరుదులు, ఇతర బంధువులు మొదలగు వారు అందరును ఇచ్చట చేరియున్నారు. ఏతాన్న హంతుమిచ్చామి గృత్నోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం మమ మహీకృతే. ఓ మధుసూదన, ముల్లోకాధిపత్యము కొరకై నేను ఎవ్వరినీ చంపను. ఇక ఈ భూమండల విషయమై చెప్పునేలా. అట్లే వీరిలో ఎవ్వరైనను నన్ను చంపబూనినను నేను మాత్రము వీరిని చంపను అని అర్జునుడు ఈ విధంగా వారి కౌరవపక్షాన ఉన్న తన తండ్రులను, తాతలను, బంధువులను, గురువులను, కొడుకులను అందరినీ చూచి, కృష్ణ, నేను ఎవరి కోసం ఈ యుద్ధం చేయాలి? నేను చెయ్యలేను. నా శరీరం సహకరించటం లేదు. నాకు నిలబడే శక్తి కూడా లేకుండా పోతుంది. వీరందరినీ చూచి వీళ్ళని నేను చంపలేను. వీళ్ళని చంపగా వచ్చే విజయమైన, రాజ్యమైన నాకు అక్కర్లేదు అని చెప్తూ ఉన్నారు కృష్ణ భగవానునితో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని శ్లోకాలను మనం చదువుకుందాం. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.